భీములో అయితే వాళ్ళ పోయడానికి అయితే పని అయితే స్టార్ట్ చేసామండి. ఇసుక నేను వేయించిన ట్రాక్టరే సగం అయింది, సగం ఉందన్నమాట. కంకర అయితే మొత్తం అయిపోయింది. ఇంకో ట్రాక్టర్ కంకర అయితే వేయించాము. సిమెంట్ గట్టలు కూడా 15 తెప్పించాము. అంటే దీనికి పట్టేస్తాయి అన్నమాట. పిల్లలు అయితే నిన్నంతా చాలా కష్టపడ్డారు, వాళ్ళే మోసారు. డానుకి అయితే అసలు మొన్న వడదెబ్బ తగిలి పని కూడా చేయలేపాడు అనమాట. నిన్నంతా పాపం పడుకొనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు వచ్చాడు. ఇవాళ అయితే ఈ కట్టిన భీములన్నిటికీ ఈ రాయి అయితే మొయ్యాలి. బయట జనాలని మనం పెట్టుకున్నా సరే 1000 రూపాయలు కూలి ఇచ్చి, నిన్న ఒక అతను వచ్చాడండి, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు ఎండకు తట్టుకోలేక. ఆయనే ఇంకా మా వాళ్ళే చేశారు కష్టపడి. అలాగా వాళ్ళకి అలవాట్లేదు, చేతిలో అవన్నీ బొబ్బలు ఎక్కినాయి, ఇంకా అలాగే చేస్తున్నారు. ఇక దేవుడి పని అని ఇప్పుడైతే ఇంకా ఆడవాళ్ళు కూడా వచ్చారు ఇంకా రాయి ఏదని తెచ్చాలని. ఈ రాయి అయితే అక్కడ పేరుస్తున్నాం భీములకి. ఆ భీములకి అలా బారుగా 2 వైపులా పేర్చుకొని రాయి. ఇక అక్కడి నుంచి అయితే మనం పైన కంకర పోయాలి. ఇక అందుకని రాళ్ళు అయితే మోస్తున్నారు వీళ్ళందరూ. ఇంకా ఈ రాళ్ళు అయితే మొత్తం పట్టేస్తాయి చాలా వరకు, చుట్టూ పేర్చడానికి రాళ్ళు మొత్తం వేయాల్సిందే. ఇంకా వెళ్ళి ఈ పేర్చిన తర్వాత అప్పుడు మనం కంకర కలపోయి భీములో అయితే పోయాలన్నమాట. కాకపోతే కింద కలపడం కుదరదని అక్కడ పైన అయితే కలుపుతున్నాం. ఒక ఆయన వచ్చారు కానీ ఇద్దరు వాళ్ళు గొడవాడుకొని ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద ఆయన మళ్ళీ ఇంకొక మనిషిని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం. వెళ్ళాడు మేస్త్రి. ఇక ఆ కంకర కలపడం ఇదంటే మరి చాలా కష్టమైన పని. వాళ్ళకే మనిషికి రోజుకి 1000 రూపాయలు ఇస్తేనే కలుపుతాం. అది కూడా కంకర కలపంగానే మేము వెళ్ళిపోతాము. మేము సాయంత్రం దాకా ఉండాలంటే ఉండమని చెప్పారు. ఇక పని అంతే. ఇప్పుడు 800 కూలి ఇచ్చి మనం ఒక మనిషిని పెట్టుకున్నా మన వాళ్ళలాగా అయితే చేయట్లేదండి. మన వాళ్ళు పొద్దున్న లేచి పాల ప్యాకెట్లు తేవడం, సరుకులు తేవడం, మళ్ళీ టయానికి టిఫిన్ చేసి ఈ పని ఎక్కడం, మళ్ళీ పని దిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పనులు అయితే ఉంటున్నాయి ఇక్కడ. ఇంకా ఇంతమందికి ఇక్కడ చర్చి దగ్గర భోజనాలు ఈ పని అంటే ఇంకా అంతే, చాలా కష్టంతో కూడుకున్నది. అందులో ఇలాంటి ఏమీ దొరకని ఏరియాలో అయితే ఇంకా ఇబ్బంది. ఒక పాల ప్యాకెట్ కావాలన్నా 2 కిలోమీటర్లు వెళ్ళాలి. దానివల్ల ఇక్కడ ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. వాటర్కే రోజుకి 300 దాకా అవుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. అదన్నమాట. ఇప్పుడు ఇంకా రాయి పేర్చి కంకర అయితే పొయ్యాలి. ఇంకా ఇవాళ అయితే వీళ్ళకి ఎండలో చాలా కష్టమే. మరి సాయంత్రానికి ఎలా ఉంటారో ఏంటో చూద్దాం. అయ్యేందుకురా నిన్నంతా రెస్ట్ తీసుకున్నాడు కదా అనుగాడు, ఇవాళ షార్ప్గా ఉన్నాడా? కొత్తిమీర రాలేదా? తెచ్చారంట చూడండి. సుమారుగా కొంచెం ఎక్కువ పోసుకో, కంకర సగం సగం ఎత్తుతున్నారు. ఆపండి అనగానే ఫస్ట్గా వచ్చేసేది వీడే. అనేలోపు వీడు వచ్చేస్తాడు.
ఇప్పుడైతే కంకర అయితే కలిపేస్తారండి. కంకర అయితే ఈ భీములకి వేస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ అయితే అందుకుంటున్నారు. ఇంకా దగ్గర అయిపోయాం కదా అని ఇంకా కొంతమంది ఆగాము. దానుగాడు తప్ప ఎవరో ఫాస్ట్గా లేరు. స్టార్ట్ చేస్తే ఈ చివరి నుంచి అలాగా ఆ చివరికి వెళ్ళి అటు సగం అయిందండి. కంకర అయిపోయింది, మళ్ళీ కలపాలి. డ్రింక్ తెచ్చారు ఈలోపు తాగుదామని. ఎండ అదిరిపోతుంది. ఎండకైతే కుర్రాలు చేయలేకపోతున్నారు, పడుకునిపోతున్నారు. అలవాటు లేని పని కదా, అల్లాడిపోతున్నారు అనమాట. మాకు అలాగే ఉంది. కానీ డ్రింక్ తాగి ఎండలో అల్లాడిపోతున్నారు పిల్లలు. ఈ నేడేసుకు వస్తామంటే మీటింగ్ వేసాడు అక్కడ. పక్కకు రామాక ఇంకా అయ్యే వరకు ఇంకా 10 గంపలాగా వేసి వచ్చేయండి. 7 అయ్యారు. ఇంకా 7 వేసి మీరు పక్క వచ్చి కాసేపు రిలాక్స్ అవ్వండి. ఈ లోపల కలుపుకుంటారు. వాళ్ళు కలిపినాక ఈ లోపు 10 నిమిషాలు గ్యాప్ వచ్చిద్దిరా మీకు. కానీ వెళ్ళి అందులో అక్కడ పిల్లలు అల్లాడిపోతున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్ చేసావు. ఇక్కడ ఆడతాడు కింద పెడితేదా ఆ ఫోను తీసుకురా. నీళ్ళే ఉన్నాయి లోపలంతా. 90% నీళ్ళు వస్తున్నాయి నాలోకి. 70 ఉండాల్సి 90 అయిపోయినాయి. జాయగడికి ఏంటి అన్నం తినిపిస్తుంది. ఇప్పుడు బ్రేకింగ్ స్టోరీ డైపర్ తెస్తే అస్తలు ఊరుకోడాడు. ఏంట్రా ఇది? కాలేజ్ టోర్నమెంట్? ఏం కాలేజ్ టోర్నమెంట్ ఆడేవారు? ఏది ఏమైంది నీకు? ఇక్కడ ఒక బొక్క పడింది. బొక్క పడింది అప్పుడే. ప్లస్ ఒక షర్ట్ నాశనం అయింది. ప్యాంట్ చిరిగింది, కాలుకి మట్టి అంటింది. మొత్తం 600 బిల్ అయింది. నిన్న వడదెబ్బ కొట్టిందన్న, పొద్దున్నే నడువు నొప్పి వచ్చిందన్న. ఇప్పుడు అన్ని క్లీన్ చేసుకోవాలి. ఏడికి ఏమైంది? పక్క వస్తాడు, చెయ్యి చేతులు చూపిస్తున్నాడు పని చేయమంటే. ఏది అవి మొన్న నీకు కాలినట్టున్నాయి. రన్నింగ్ రేస్ లో కాలనీయా? చేతికి కాలుతాయండి అవి బొబ్బలు వచ్చినాయి. ఏమవుతుంది? అదేంది తగిలించుకున్నావు మరి? అవన్నీ ఇలా పట్టుకునేటప్పుడు ఇవాళ ఒకరోజు ఇంకా సాయంత్రం దాకా వేస్తారు. రేపు నుంచి ఫ్రీ అయిపోవచ్చు. నైట్ అంతా పొద్దున్నే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇక సాయంత్రం దాకా చేస్తే చాలు. ఇక నైట్ అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్న చేద్దాం. లంచ్ ఇడి తినేస్తున్నాడు. వీళ్ళందరంట ఆదివారం నువ్వేనంట కోడి పొలం పండి ఓట్లు ఎక్కువ. ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావు? నిన్ను చూడమన్నారు ఉప్పులు కారాలు అయ్యి. నేను ఎలాగో పైకి వచ్చావా ఒకసారి చూడమంటే. చికెన్ పులుసా? గ్రేవీనే దగ్గర కావాలి. ఇప్పుడే వాటర్ పోతుంది. చికెన్ పులుసు చేయొచ్చు.
చారు పెట్టారుగా అవుతుందా సూటిగా మాట్లాడు. అన్నం అయిపోయింది, ఇంకా కూర ఒకటేనా? ఇది ఒకటే అయిపోతే అయిపోయినట్టే. చారా ఇవన్నీ పెట్టేశారా? అంతా రెడీ అయిపోయింది. చికెన్ కొంచెం పులుసులా పెట్టండి, వాటర్ పోసి కావాలండి. పిలవాలని దానికంటే రమ్మని రాళ్ళ ఏం చేస్తాడు? తప్పదు మరి. రండి రాళ్ళు వేసేద్దాం. రండి పెరుగు చాస్ని. ఏ రా లగవాలి, మీరు అలా కూర్చుంటే అవద పని. ఇరిగిపోతే ఏమవుతో ఇచ్చేసేయండి ఇవన్నీ. రాయేది 20 రూపాయలు ఒకటి. ఎందుకు చెప్తాను, అలాంటివి చాలా ఇరిగిపోతాయి పని అయ్యేసి. ఎవరో పడుకోలే అక్కడ, అందరూ వచ్చేసారు. ఇంకెవరున్నారు? యేసరాజు గారు ఒక్కడే ఉన్నాడు. భుజం మీద పెట్టుకో. అరే ఈ భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళండి ఈ రాళ్ళు, లేకపోతే నడువు నొప్పి వచ్చింది. భుజం మీద పెట్టుకో, అలా పెట్టుకుంటే ఫ్రీగా ఉండిద్ది. దీనికి 2 వైపులా పేర్చాలి, అటు ఇటు, లోపల బయట. ఎక్కువ రాళ్ళే పడతాయి. ఎవరు రాయో వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఫ్రీగా ఉండిద్ది అసలు. కానీ వేయాలి ఫాస్ట్గా. ఈ పక్క అంతా రాయి పేర్చామండి సగం వరకు. ఇక కంకర అయిపోయిందిగా, ఇది కలుపుకుంటే ఇంకా మళ్ళీ ఆ పక్క సగం పోయాలన్నమాట. అటు నుంచి మళ్ళీ పోసుకొని రావాలి. చాలదా? కంకర ఎక్కువ ఉండే, మాకు గుజ్జుగానే ఉన్నాయి. కానివ్వండి, ఇంకా 4 గంపలు వేస్తే అయిపోద్ది. కోడికూర ఉండేనంట మీకోసం, కష్టపడుతున్నారని. వాతావరణం చల్లగా మారిపోయి వర్షం అయితే పడుతుంది. సిమెంట్ గట్ల మీద పట్ట అయితే కట్టామండి. ఇంకా సరే చల్లగా ఉంది కదా అని చెప్పి
2 అవుతుందా, మన వాళ్ళు భోజనానికి దిక్కకుండా చల్లగా ఉంది వేసేద్దాం వర్షం వచ్చేటట్టు ఉందని కలిపేస్తున్నారు. ఇంక ఎలాగో దగ్గరకు వచ్చాము కదా అని చెప్పి, దగ్గరగా ఉందని చెప్పి ఇక చల్లగా ఉంది అలాగా కొంచెం హుషారుగా పనిచేస్తున్నారు. ఫోన్ చేసి చెయ్యండి అంటే వద్దు వేసేద్దాం, ఈ రాళ్ళు పేర్చిన వరకు వేద్దాం అన్నారు. ఇంకా ఈ మొక్క ఇటు సైడ్ ఈ బారు అయితే ఉండిద్ది భోజనం చేసిన తర్వాత. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. రోజు ఏదో టైంలో వర్షం అయితే పడుతుందండి మనకి. వేస్తున్నారు ఇంకా. ఇటు వచ్చేయండి, ఇటు జరగండి. మీరు ఇక్కడి నుంచి వేస్తుంది మళ్ళీ అక్కడికి దాకా లాక్కొని అక్కడికి అందుకొని దూరం చేసుకుంటారు. దగ్గరకు వచ్చే కొద్ది ఇటు జరిగిపోండి. కంకర అయితే చాలా వరకు వేసేసామండి. ఎదరకు వచ్చేసాము. కాకపోతే వాతావరణం అంతా కూల్గా అయిపోయి పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంకా వీళ్ళు భోజనానికి అయితే దిగాలి. ఆల్రెడీ టైం 1:30 అయింది. వర్షం పడుతుంది. వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఏమైతే పెయ్యాలి కానీ ఈ వర్షం అయితే బాగా చేస్తుంది అనమాట. ఉరుములు మెరుపులతో కూడిన వాన. ఈ బియ్యం అయితే పొద్దున్నే పోస్తాం కాబట్టి ఇదైతే ఆరిపోయింది. ఏమవుతో కాంక్రీటే కాబట్టి ఎమ్మటే సెట్ అయిపోద్ది అనమాట. కాకపోతే ఈ వర్షం మాత్రం రోజు ఏదో ఒక టైంలో వచ్చి అభ్యంతరం అయితే చేస్తుంది పనికి. ఈ వర్షం వల్ల చాలా భయపడాల్సి వస్తుంది. సిమెంట్ కట్టలు కూడా ఎక్కడ తడిసిపోతాయో అని. కొన్ని అయితే ఇక్కడ పెట్టి కప్పాము, కొన్ని అయితే అక్కడ పెట్టి పరదా కప్పాము. మరి వర్షం అయితే మరి తగ్గితే ఈ బియ్యం కూడా పోసేయాలి, తగ్గిపోద్దని అనుకుంటున్నాం. ఈ లోపు అయితే భోజనం చేసేద్దాం. కడుక్కున్నారా? ఇక్కడ ఉన్నాయి చూడండి నీళ్ళు. కడిగేసుకొని వచ్చేమని వాళ్ళు కూడా ఇలా తినేద్దాం. వాళ్ళని పిల్లలు లోపలికి వచ్చేయమని వాళ్ళ నలుగురిని బయట తినేస్తారంట. సరే ప్లేట్లో పెట్టి ఇచ్చేసి అయితే కుర్చీలు ఇవ్వు, 4 కూర్చుంటారు. చింతల్లి వాళ్ళకి 4 కుర్చీలు ఇవ్వు, వాళ్ళు బయట కూర్చుంటారంట. తడిసిపోయారు అక్కడే తింటామంటున్నారు. అది లోపల కూర్చునే వాళ్ళుగా ఎందుకు మళ్ళీ ఇక్కడ వర్షం పడితే ఏం పడతలేదా? బయటికి ఇచ్చేయమంటారా? బయటికి పెట్టి ఇచ్చేయమంటారా? సరే వాళ్ళకి ప్లేట్లో 4 ప్లేట్లు పెట్టి ఇచ్చేస్తే ఈ ప్లేట్లు అటు వాళ్ళకి అందించేయండి. వచ్చి 2 ప్లేట్లు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. కూర వేసి చారు ఒక దాంట్లో పెట్టేసి అక్కడ పెట్టేయండి వాళ్ళకి. తడిసిపోయాడు. అవును తిండేవు. భయంకరమైన మెరుపులు ఉరుములు. ఎవరు ఎందుకు తడుపుతున్నారండి? ఏం చెప్తారు వాళ్ళు పాపం. అడుగు ఒకసారి, వాళ్ళందరూ తింటారో తినరో చికెన్. వాళ్ళు నీసి తినమా అంటారు కొంతమంది. సర్లే ఒక ప్లేట్ ఇచ్చాక వాళ్ళే చెప్తారు. ఏది అదేమో వదిలే. ఇంకా మరి దానికి మనం ఏం చేయలేం. ఒక గమేలా పెట్టేస్తావా? ఇక్కడ నుంచి ఇలా వేసే గమేలా దాంట్లో బయట వెళ్ళిపోతాయి బియ్యం తడవకుండా. సంచి వేసావుగా? వేయలేదా? సరే ఈ సంచి పడేసి ఆ గమేలా ఊరిని అలా
బియ్యం మీద పడినా కిందకి వెళ్ళిపోయేటట్టు ఒక గమ్మేలా పడేసి. ఉందా? ఆ గమ్మేలా వేసేయి. బార్లు ఇచ్చేసిన పర్లా, తిరగేసేసిన పర్లా, అలా వేసేయి. పక్క వెళ్ళిపోతాయి నీళ్ళు. ఆయన ఏడు ఇంకొక ఆయన రా, నువ్వు కూడా వచ్చేది. ఇటు ఇక్కడ అక్కడ కూర్చో. ఇక్కడ దారించి అంటే చారు మళ్ళీ అన్నమే ఉన్న తేడానికి. అక్కడ కూర్చో. నువ్వు లోపలికి వెళ్ళరా జాయ్. చెప్పా వాళ్ళకి చారు ఉందండి, లేకపోతే ఒక రసం ఒక దాంట్లో చిన్న దాంట్లో ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చే. ఇంకా పిల్లలకి వీళ్ళు అసలు ఆగట్లా, ఆకలి మండిపోతుంది వాళ్ళకి. దాని కూడా తినకూడదు కదా. ఆడికి వాన దెబ్బ కొట్టింది, వద్దులే. నిన్న వడ దెబ్బ కొట్టింది. ఉప్పు లేదా? ఉప్పు లేదంటే చూడండి. నువ్వేం చేసావా? ఎందాడు వెళ్ళి సరే వాళ్ళకి సాల్ట్ జల్లే, కొంచెం సాల్ట్ తీసుకెళ్ళి జల్లేసి దీంట్లో వేసుకెళ్ళి. ఆడికి తించి వస్తాడు. ఆ ప్లేట్ అక్కడికి ఇచ్చి తింటాడు. నేను ఎక్కువ వేస్తాను, సరిగ్గా వేసాను. వేసానండి నేను డబ్బా తీసుకెళ్ళి జల్లాలి. దీని మీద కూడా కొంచెం జల్లి అలాగే సాల్ట్ కొంచెం ఇలా జల్లితే అలాగే సరిపోతుంది. నువ్వు కొంచెం కొంచెం పెడితే మళ్ళీ పెట్టుకుంటారు, లేకపోతే వదిలేసి పారేస్తారు. యేసరాజు గారికి మోషేకి కూడా పెట్టేసి. ప్యాకెట్లు తెచ్చారా? ఉప్పు చాలపోతే వేసుకోండి అడిగి. సరిపోయిందా చింతవల్లి? చింతల్లి సరిపోయింది. తినలేదుగా నువ్వు? ఏం కావాలి నీకు? కరెంట్ వచ్చింది ఉంది. ఇంకో కుర్చీ ఉంది. ఇంకో కుర్చీ వేసారు నీకోసం. నీకంటే ఒక కుర్చీ ఎప్పుడు పక్కన పెడతారు ఎవరైనా. వెళ్ళు చారేసుకో. మరి చారేసుకుని వర్షం చూస్తా తింటాడంట. వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. వేసుకున్నారు? ఉప్పు వేసారా? అదే లైట్గా సాల్ట్ చల్లుకుంటే కలుపుకుంటే సరిపోతుంది. ఆ అమ్మాయికి ఇచ్చేవాడి. చూడండి ముందే తీసేయండి. కాండి వేసుకుంటారు కానీ వేస్ట్ చేయండి. ఎందుకంటే మనకి షిఫ్టింగ్ బాస్ పెట్టే నాకు కూడా. ఇంకెవరో మీరు ముగ్గురే ఉంటారు.
అదేలే 95% సరిపోవచ్చు, ఒక 5% తగ్గిద్దాను నాకు తెలిసి. కొంచెం పెట్టి చాలు. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తుంది, అందుకే కరెంటు కూడా తీసాడు. తగ్గకపోయినా అలా వేసేయచ్చు మనం, భీమే కాబట్టి చల్లగా ఉండేది మనకు కూడా. ఏమైంది చేతులు మొత్తం అడిగి ఇదైనాయా? ఇక్కడ కూర్చో, ఇక్కడ దానికాడ ఇంకా చేతులు బెజ్జలు పడిపోయినాయి. నీకేమైనా బొబ్బలు వచ్చినాయా? బొబ్బలా చింజలు ఏం కావాలి? ఇప్పుడు ప్రశాంతంగా ప్లేట్లో తీసి ఇంకా పురుగుతుందండి. బాగాలేదంట తిప్పి ఇందులో పోయి రసం నిండా